ఓకే, అత్తగారింటికి వెళ్తున్నారు ఇప్పుడు. ఇంచుమించు ఇన్సూరెన్స్ అంటే సేమ్ విలేజ్ అది కంపెనీ ఇద్దరిది. చెప్పాలా ఇంచుమించు వెనకున్న స్టోరీ ఏంటి? వాళ్ళకేం తెలియదు నేను వస్తున్నట్టు, సడన్ గా వెళ్తున్నాను అంతే. సర్ప్రైజ్. సో మంచి వైబ్ లో ఉన్నాం. వైబ్ ఏం లేదు బ్రో, ఫుల్ గా ఫోన్ చేసాం, ఎక్కడ రెడీగా ఉన్నాం. ఓకే, ఏంటి సంక్రాంతికి అందరూ ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? లాస్ట్ వీక్ కంపేర్ చేసుకుంటే కొంచెం ట్రాఫిక్ ఏదో తక్కువ ఉన్నట్టుంది. దట్టు నేను అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. అవును, కొంచెం ప్రశాంతంగా ఉంది ఇక్కడ. మేము ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఈ రోజు గట్టిగా ఉంటుంది క్రౌడ్ ఇక్కడ, ఎక్కడానికి కూడా ఏదో ఇబ్బంది ఉంటుందని అంత ఫ్రీగానే ఉంది. మీరు వెళ్ళట్లేదా ఫెస్టివల్ కి? వెళ్తున్నాడు, మా ఊరు దింపడానికి వచ్చాడు. ఓకే, ఎక్కడ? ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి. ద్వారకా తిరుమల, తిరుమల తిరుపతి. ఓకే, ఎలా ఉంటుంది వైబ్ అక్కడ? ఎలా ఉంటుంది వెళ్ళిన తర్వాత? అక్కడే ఉంటుంది పందేలు, అత్తగారి ఇల్లు. ఓకే, అత్తగారింటికి వెళ్తున్నారు ఇప్పుడు. ఇంచుమించు ఇన్సూరెన్స్ అంటే సేమ్ విలేజ్ అది కంపెనీ ఇద్దరిది. చెప్పాలా ఇంచుమించు వెనకున్న స్టోరీ ఏంటి? వాళ్ళకేం తెలియదు నేను వస్తున్నట్టు, సడన్ గా వెళ్తున్నాను అంతే. సర్ప్రైజ్ ఇస్తున్నారా? లేదు, మా ఆఫీసర్ నాకు ఇచ్చారు ఇంత ఒక గంట క్రితం, నేను వాళ్ళకి ఇవ్వలేదు అంతే. ఓకే, ఎన్ని డేస్ పెట్టారు లీవ్? ప్రస్తుతానికి ఒక 1 వీక్ అయితే ఇంటికాడ చేసుకోండి అమ్మా, పండుగ చేసుకోండి అని చెప్పారు. బాగానే ఇచ్చారా 1 వీక్? లీవ్ కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు ఒక 1 వీక్. అక్కడికి వెళ్ళి కూడా ఆ ల్యాప్టాప్ పట్టుకుని వర్క్ తప్పదు బ్రో, ఇక్కడ రావడం కంటే అక్కడ బెటర్ కదా. సర్లే, ఏదో ఒక వైపు ఉంటుంది అక్కడ, ఇంట్లో కూర్చొని చేసుకుంటారు అంతే అంతే. ఓకే, సో మరి మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చర్చించుకొని ముచ్చట్లు వేసేది ఏమైనా ఉందా? ఆల్రెడీ అయిపోయినాయి, వాళ్ళు ఆల్రెడీ 3 రోజుల ముందు వెళ్ళిపోయారు. ఆ పనిలో ఉన్నారు వాళ్ళంతా, ఆ పనిలో ఉన్నారు. ఓకే, మీరు కూడా జాయిన్ అవ్వాలి వెళ్ళి. నేను జాయిన్ అవ్వాలి. టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఓకే, ఈ రోజు బెటర్. ఈ రోజు బెటర్, నిన్న మొన్న అటు. ఈ రోజు బెటర్, రేపు నార్మల్గా వచ్చేస్తాం. ఎంతలో మామూలుగా మనలో అనమాట? ఒక 1000 నుంచి 2000 వరకు ఉన్నాయి. 1000 అంటే 2000 అంటే సీటర్ వచ్చేసి 1000, స్లీపర్ కావాలంటే 2000, 2500 అలా బెటర్. ఓకే, డిపెండ్స్ ఆన్ ట్రావెల్ కంపెనీ బట్టి. ఓకే, సో అప్పుడు వెళ్తే రేట్లు ఎక్కువ ఉన్నాయని ఇప్పుడు బుక్ చేసుకుని వెళ్తున్నారు? నేను చెప్పే కదా, ఒక 1 అవర్ ముందు నాకు మా వాళ్ళు షాక్ ఇచ్చారు. ఓకే, నేను ఇంక పండగ లేదని పడుకున్నాను హ్యాపీగా. బ్రో, ఫెస్టివల్ కి సొంతూరు వెళ్ళిపోతున్నాం, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఎక్కడ మంది? ప్రాపర్ వినుకొండ బ్రో, గుంటూరు దగ్గర, పల్నాడు దగ్గర. వినుకొండ, పల్నాడు డిస్టిక్. ఓకే, ఎలా ఉండేది అక్కడ? ఎలా ఉంటది సంక్రాంతి ఫెస్టివల్ కి? బాగుంటది, ముగ్గురు పోటీలు, డాన్సులు, వైబ్స్ అంతా బాగుంటది. సినిమా హడావిడి, అందరు ఫ్యామిలీ, అందరు చుట్టాలు, మొత్తం బాగుంటది. మొత్తానికి వైబ్ అవుతా అంటే అక్కడికి వెళ్ళి. అవును బ్రో. ఇక్కడ ఎలా ఉంది ఈ ట్రాఫిక్ ఇదంతా? ట్రాఫిక్ బాగుంది బ్రో, బస్సులు అయితే అసలు లేవు. నేను మళ్ళీ ఎక్స్ట్రా బస్ వేస్తే బుక్ చేసాను ఏపీఎస్ఆర్టీసీ. అవునా? స్పెషల్ బస్ లో బుక్ చేశాను. స్పెషల్ బస్సులో బుక్ చేసుకున్నావు, నార్మల్ బుక్ అవ్వట్లేదు? నార్మల్ లేదు, మళ్ళీ స్పెషల్ బస్ ఒక 2 బస్సులు వేస్తే అప్పుడు మళ్ళీ చూసుకొని చేసుకున్నాను. ఓకే, ఎంత ఉంది బ్రో ప్రైజెస్? ఎంత ఉన్నాయి? ప్రైజ్ నార్మలే ఉంది బ్రో, 540. ఎప్పట్లానే ఉంది ప్రైజ్ అయితే. ఎప్పట్లానే ఉందా? మామూలుగా ఈ ట్రావెల్స్ బస్సులు అయితే వాసిపోతుంది. ట్రావెల్ బస్సులు అయితే 2000, 1500 పైనే ఉన్నాయి. నార్మల్ టికెట్ అయితే అస్సలు లేదు. మామూలు అప్పుడు అయితే ట్రావెల్ బస్ 700, 800 వచ్చింది. ఇప్పుడైతే ట్రావెల్ బస్ 2000, 1500 పైనే ఉంది స్లీపర్ చేయాలని. నార్మల్ సిట్టింగే 900 ఉంది బ్రో ట్రావెల్ బస్. ఓకే, సో మరి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు బస్ కోసం? బస్ కోసం నేనైతే ఒక 40 మినిట్స్, 50 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తాను. 50 మినిట్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో రావట్లేదు ఇంకా? రావట్లేదు, అంటే 10:05కి వస్తుంది మన బస్సు. టైమింగ్ ప్రకారం ఉంది, చెకింగ్ చేస్తాను ఐపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్. ఓకే.